24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం వైదిక్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఇది నక్షత్రాల మీద దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 రకాలుగా చెప్పబడి ఉంది నాగరాజ్ గారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే ఏంటి అంటే ప్రధానంగా మనము అంటే అర్థం నేనని కాదు, ఎవరైనా కాదు, జీవరాశి, మానవుడు, లేకపోతే ఆ ప్రాణము అని చెప్పచ్చు. ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పూర్వజన్మలో కానీ, ఆ ముందు పూర్వజన్మలో కానీ, ముందున్నటువంటి జన్మల్లో, పాస్ట్ జన్మల్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాపము చేసి ఉంటే అది ఎక్కడికి పోతుంది, అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అదే సంచిత కర్మ. దాని ఆధారంగానే ఇప్పుడు నేను ఈ యొక్క శరీరాన్ని ధరించాను, మీరు ఆ యొక్క శరీరాన్ని ధరించారు. మనకు వచ్చేటువంటి కష్టములు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఎనీథింగ్ అన్నీ కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక కష్టాన్ని ఆర్ సుఖాన్ని కూడా నాగరాజ్ గారు దేన్ని ఫేస్ చేస్తున్నా దానికి రిఫ్లెక్షన్ కానీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంచిత కర్మ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఒక ఆకలి అనేటువంటి ఒక సమస్య వచ్చి పడిందండి. మనకి సమయానికి ఆహారం దొరకలేదు, ఆకలి అనేటువంటి సమస్య వచ్చి పడింది. సో ఇప్పుడు మీ ముందు 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే ఎవరినైనా కొట్టి లాక్కుని తినచ్చు, యాచించి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర తీసుకోవచ్చు. 3వది దొంగతనం చేయొచ్చు, లేదా కష్టపడి సంపాదించుకుని తినవచ్చు. సో ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారు అనేటువంటిది మీ విజ్ఞతకి, మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, మీరు పెరిగినటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే డెసిజన్ తీసుకుంటారో అదే ప్రారబ్ధ కర్మ. ఆ తీసుకున్న నిర్ణయం బట్టి దానికి సంచిత కర్మకి రిజల్ట్గా వచ్చేటువంటిదే ఆగామి కర్మ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాగరాజు గారు నా జీవితంలో దైవాన్ని మించి లేకపోతే నేను అనుకున్నది సాధించాలి అంటే నేను కష్టపడతానండి, నాకు నా మీద నమ్మకం ఉంది అంటూ ఉంటారు. చూస్తారండి, ఇదంతా కూడా ప్రారబ్ధ కర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మనిషి ఎన్ని ఆకలి అనేటువంటిది, బాధ అనేటువంటిది వచ్చినా ధర్మాన్ని తప్పకుండా అక్కడే నిలబడి ఉన్నట్లయితే ఆ ప్రారబ్ధ కర్మనే పెరిగి 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 ఖచ్చితంగా ఆగామి కర్మలో వీళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం అందుకే. సో ఇక్కడ మన ఈ కర్మ అనేటువంటి దోషం ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలామంది చూస్తే కళ్ళు లేకుండా, లేకపోతే మాటలు సరిగ్గా లేకుండా అంగవైకల్యంతో జన్మించడం ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ అనేటువంటివి, కొన్ని రిలేషన్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. కొంతమంది మ్యారిటల్ లైఫ్లో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కలిసి ఉంటారు, తర్వాత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టక్కన విడిపోతారు సడన్గా. సో తర్వాత మరణము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ నాగరాజు గారు. అది ఏది జరుగుతోందన్నా రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ, ఏదైనా సరే ఈ కర్మ అనేటువంటిది ఉండడం వల్లే బేస్ పాయింట్. ఇక మన జ్యోతిష చక్రానికి కూడా కర్మనే బేస్ పాయింట్ అండి. కర్మ ఎంతవరకు ఉంటే, ఏలినాటి శని కర్మదోషం అండి, శని కర్మకారకుడు, అష్టమ శని కర్మదోషం, ఏదైనా సరే. సో ఇక్కడ నాగరాజు గారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రాన్ని రీత్యా వారికి ఎలాంటి కర్మ ద్వారా ఎలాంటి కష్టాలు సంభవించబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ కర్మకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేయడం వల్ల, ఏ దేవత మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకి ఆలోచనలు పుట్టకుండా ఉంటాయి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, ఎలాంటి వాళ్లకు చేయాలి, ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం మాట్లాడుకునేటువంటిది అండి ఇప్పుడంతా కూడా. సో ఇక్కడ నాగరాజు గారు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటిది ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి అండి, మీకు నాకే కాదు, ప్రతి జీవరాశి, మనకు కంటికి కనిపించే కుక్క కానీ, ఎలుక కానీ అన్నిటికీ కూడా ఉంటాయి. ఏ కారణం లేకుండా అది ఆ జన్మ ఎత్తలేదు. సో ఈ కర్మానుభవము అనేటువంటిది ఖచ్చితంగా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. సో ఇక్కడ రాశిపరంగా మనం తీసుకుంటే నాగరాజు గారు ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి, ఒక్కొక్క అధిపతి చెప్పబడ్డారు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని ఎలా చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం తీసుకోండి. అక్కడ వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు నుంచి శని అనేటువంటి ప్లానెట్ ఏలినాడు శని ఇవ్వడం జరుగుతోంది. అంటే కర్మకారకుడు అటాక్ ఎక్కడ జరిగింది అంటే 12వ స్థానం మీద జరిగింది. 12వ స్థానం అంటే వ్యయస్థానం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, కష్టం ఖర్చు అవ్వడం,
ఎనర్జీ బాగా ఖర్చు అవ్వడం కానీ రిజల్ట్స్ లేకపోవడం. సో ఇక్కడ వీళ్ళ కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా వెళ్ళిపోవడం, నిలబడకపోవడం. చాలామంది డబ్బులు నిలబడట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కర్మదోషం అండి. రెండవది, నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, వ్యాపారం కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏది నిలబడట్లేదు అనుకుంటారు, గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటారు. దానికి కారణం కర్మదోషం. తర్వాత అవమానాలు పడడం, ఏ తప్పు లేకుండా మీరు అవమానపడుతున్నారన్నా, అప్పుల పాలైపోతున్నారన్నా, ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం కర్మదోషము అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమ శని అనుకోండి, వాహన ప్రమాదాలు. మనం బాగానే వెళ్తుంటాం, సడన్గా ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోకుండా. అది మనకి ఏ కారణం లేకుండా అది ఎందుకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలండి? కర్మదోషం ఆ సమయంలో మనం అనుభవించేటువంటి యోగం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వాటి నుంచి బయటపడి రక్షింపబడడం ఎలాగా అంటే దైవానుగ్రహము, జాగ్రత్త. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జాగ్రత్త మనం చెప్పేటువంటి మాటలు బట్టి తెలుస్తుంది. దైవానుగ్రహం వాళ్ళు చేసేటువంటి క్రియలు బట్టి, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, సహాయ సహకారాలు, వాటి బట్టి వాళ్ళ యొక్క దైవానుగ్రహం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారము ఈ 3 కర్మ సిద్ధాంతాలు కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ప్రస్తుతం ఏ కర్మ సిద్ధాంతం ఎక్కువగా నడుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి అంటే ఆగస్టు సెప్టెంబర్ నుంచి టిల్ డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా అండి. అశ్విని నక్షత్రానికి మనం చూసుకుంటే ఈ కర్మ సిద్ధాంతాల్లో ఈ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అనేటువంటివి ఎవరికైనా ఈ 3 కర్మల్లోనే ఉంటాయండి. ప్రధానంగా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలండి. ఏ విధంగా చెప్పుకోవచ్చు, నరములకు సంబంధించిన ఇబ్బందులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో, బంధువుల దగ్గర నుంచి వ్యతిరేకత, తొందరగా వివాహం కాకపోవడం, తొందరగా సెటిల్ అవ్వకపోవడం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అశ్విని నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు కర్మ యొక్క దోషం వల్ల. 33 సంవత్సరాలు దాటినా సరే వివాహం కావడం లేదు అశ్విని నక్షత్రం వాళ్ళకంటే దానివల్లనేనండి. ఒక ఆలోచన మీద కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ స్థిరంగా లేకపోవడం, నుంచోలేకపోవడం, లేకపోతే ఊరికనే ఆ యొక్క నిర్ణయాలన్నీ కూడా మారిపోతూ ఉండడం. ఒక దాని మీద వాళ్ళు ఉండరండి, ఒక విద్య మీద ఉండరు, ఒక దాంట్లో ఉండరు. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు చాలా ఎక్కువ అవుతుంటాయి. తర్వాత మానసికమైన ఒత్తిడి, ఆ కోపము కానీ, ఎందుకంటే కుజకేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి అండి జనరల్లీ ఎలా ఉంటారంటే కాసేపు విపరీతమైన దైవభక్తులుగా ఉంటారు, కాసేపు ఏంటంటే దేవుణ్ణి నమ్మను అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేతు వల్ల జరుగుతుందండి. తర్వాత మ్యారిటల్ లైఫ్ అండి, ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ కర్మదోషం అనేటువంటిదే ప్రాబ్లం అవుతుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాబ్లం వాళ్ళకి తలెత్తుతూ ఉంటుంది. జీవితాంతము కూడా ఏదో తెలియనటువంటి ఒక అశాంతి అంటే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ ఖచ్చితంగా వెంటాడుతూ వస్తుందని చెప్పచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే నాగరాజు గారు, వాహన ప్రమాదాలు, అప్పులు, ఈ రెండు అండి. బికాజ్ ఎందుకు అంటే ద ఒరిజినల్ 8th లార్డ్ వీళ్ళకి కుజుడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అప్పులు పాలైపోవడం, అంటే ఇంకా అప్పు తీసుకోవడం, ఒక అప్పు పోర్చడానికి ఇంకొక అప్పు, అలా ఇలా చేస్తూనే ఉంటారనమాట ఈ కుజుడి యొక్క దోషం వల్ల. మీ జాతకంలో కుజుడి యొక్క బలం ఉంటే దీన్ని ఓవర్కమ్ చేస్తారు. అంటే మనం మాట్లాడుకునేటువంటిది బ్లూ ప్రింట్ కాబట్టి అండి. తర్వాత ఏంటి అంటే వాహన ప్రమాదాలు నాగరాజు గారు, అంటే ఈ ముఖానికి సంబంధించిన గాయాలు కానీ, కాళ్ళకి సంబంధించిన గాయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. రక్త దోషము, చర్మ దోషములు, దంత దోషములు, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలి అంటే ఫైనాన్షియల్లీనే ఎక్కువగా స్ట్రగుల్ అవుతారని చెప్పచ్చు. ఒక పక్క అప్పులు, 12th లార్డ్ గురుడు అవ్వడం వల్ల ఏంటంటే లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ చాలా ఎక్కువగా ఉంటాం. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అశ్విని నక్షత్రానికి చాలా ఎక్కువగా కనబడతాయండి. అండ్ ప్రధానంగా ఎప్పుడు నడిచేటువంటి దశల్లో కూడా మనం చూస్తే అండి వీళ్ళు ఏలినాటి శని అనేటువంటి ఒక దశలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి పడుతూ ఉన్నారంటే మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి ఏలినాటి శని వీళ్ళకి ప్రారంభమైంది. 7.5 సంవత్సరాల పాటు ఉండేటువంటి ఈ యొక్క ఏలినాటి శనిలో మొదటి పాదము అనేటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నారండి. దీనివల్ల కష్టపడతారు కానీ ఫలితాలు రావు. నా తప్పు లేదు, నేను కష్టపడుతున్నాను అనేటువంటి ఫీలింగ్ ఉన్నా ఖచ్చితంగా మీ ప్రయత్న బలాన్ని ఇంకా పెంచాలండి. రెండవది ఏంటి అంటే లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ థాట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ. సో అన్నీ కూడా వ్యయం అయిపోవడం, అంటే బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయం అనమాట. ఈ టైంలో జాగ్రత్త తీసుకోకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి ఫేస్ అయినటువంటి జన్మశనిలో ఆరోగ్య సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. ఇక రెండవది నాగరాజు గారు,
ఈ యొక్క వీళ్ళకు ఉండేటువంటి సంచిత కర్మ వల్ల వీళ్ళు పడేటువంటి బాధ అంటే ఎలా ఉంటుంది అంటే, జీవితంలో అశ్విని నక్షత్రం వాళ్ళు ఎర్లీ సక్సెస్ అనేటువంటి చూడడం చాలా కష్టం అవుతుంది. లేట్గా 30 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ దగ్గర నుంచి వీళ్ళ సక్సెస్ అనేటువంటిది బాగుంటుంది. ఏ గ్రహదశలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందో కూడా చెప్పొచ్చండి. వీళ్ళ జీవితంలో రవి మహాదశ, చంద్ర మహాదశ, ఈ 2 మహాదశలు యోగించినప్పుడు వీళ్ళ జీవితంలో ఎక్స్ట్రాడినరీ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా వాటిని యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం చేయండి అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరు చూసినా సరే. అని మీరు ఎంత హార్డ్ వర్కింగో, ఎంత కష్టపడతారో, ఆ యొక్క బలము అనేటువంటి ఏ స్థాయిలో ఉంటాయో దానికి తగినటువంటి పనులను ఎంచుకోవడం చాలా మంచిది. ఏ ఏ వృత్తులు చేసుకోవాలి అనేటువంటిది మనం ఆల్రెడీ వీడియో చేసామండి. సో ఆయా వృత్తుల్లో మీరు సరైన డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడే మీరు బాగా సెట్ అవుతారు. అశ్విని నక్షత్రంలో జన్మించి మీకు ఉద్యోగం సెట్ అవ్వట్లేదు, కెరీర్లో పర్మనెంట్ సెటిల్మెంట్ లేదు అంటే మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారని అర్థం, లేదా మీ ఫోకస్ సరిగ్గా లేదని అర్థం. ఎందుకు అంటే మీకు లగ్నాధిపతి కేతువు, నక్షత్రాధిపతి కేతువు. సో దీనివల్లనే ఈ సంచిత కర్మ అనేటువంటిది మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే గణపతి యొక్క ఆరాధన. ఏ అశ్విని నక్షత్రం వాళ్ళైతే ఎక్కువగా గణపతి సాధన కానీ, గణపతి యొక్క అనుష్ఠానం కానీ, గణపతి యొక్క పూజలు కానీ ఏదైతే ఎక్కువ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో కావాలనుకున్న ప్రతిదీ కూడా కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుందండి. వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలి, వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఆ యోగం ఉంటుంది, తొందరగా గణపతి సిద్ధి పొందేటువంటి యోగం అనమాట. అంటే చాలామంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, వాళ్ళకు ఉండేటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారం కొంత క్రతువులు చేసుకుని ఉన్నా సరే డైరెక్షన్స్ మారుద్దాం అనుకుంటారు జరిగేటువంటి నెగిటివ్కి. ఎవరైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ పర్సనల్ చాట్ తీసుకొని సో ఎంతో కొంత రెమెడీ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ ఒక్క మాట నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, ఇది ఆ నక్షత్రము ఈ నక్షత్రం అనేటువంటిది ఏదీ లేకుండా, సరైనటువంటి డైరెక్షన్లో లేకుండా వాళ్ళ స్కిల్ని పొటెన్షియల్ని చంపుకుంటూ, ఆత్మసాక్షిని చంపుకుంటూ సంతృప్తిగా లేక అక్కడే జీవించేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది నిరుద్యోగంతో కానీ, వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కానీ, సరైన భాగస్వామిని ఎంచుకోకపోవడం కానీ, కలిసి ఉండాలా విడిపోవాలా, ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్తో చాలామంది ఉంటారండి. ఒక గైడ్గా కావాలన్నా, లేకపోతే ఒక బ్రదర్లా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు చాలామందిలో ఎంత పొటెన్షియల్ ఉన్నా, సంపాదించే కెపాసిటీ ఉన్నా, వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా, వాళ్ళ సరైన దారిలో లేకపోవడం వల్లనే వాళ్ళకి అసంతృప్తి అనేటువంటిది కలుగుతుందండి. దాంట్లో పడే యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకం తీసుకుంటండి, మీ గోచారాన్ని పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే స్పిరిచువల్గా శాంతి పరిహారములు కూడా ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ జాతకం ప్రకారం ఒక మంచి రెమెడీ లేదు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, అది కెరీర్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా సరే, దేనికైనా సరే ఒక రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.